వచ్చినాంరా 1.5 year నుంచి ఈ టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నారా. SSMB 29 ప్రెస్ మీట్ ఆన్ March 25th అంటున్నారు. అది పక్క పెట్టినా కానీ నేను చెప్పలేదరా మొన్ననే, వీళ్ళు సైలెంట్ గా షూట్ స్టార్ట్ చేసినట్టున్నారా. వీళ్ళు ఏదో చేస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది అంటున్నా. ఏదిరా ఇది. ఇది సెపరేట్ ఇండస్ట్రీ మెయింటైన్ చేస్తున్న రాజమౌళి గారు. కానీ ఫస్ట్ షెడ్యూల్ సిటీలో జరుగుతుంది, అల్యూమినియం ఫ్యాక్టరీలో అవుతుంది. సంథింగ్ 4-5 ఫ్లోర్లు సంథింగ్ ఇల్లు అయిపోయింది కదా రాజమౌళి గారికి. అయిపోయింది అంటే చెప్పిన ఆయన సపరేట్ ఇండస్ట్రీ మెయింటైన్ చేస్తున్నట్టుగా. దాంట్లో చాలా పకడ్బందీగా, చాలా సీక్రెటివ్ గా, ఎవరిని లోపల ఇన్ఫర్మేషన్ బయటకు పొక్కనియకుండా చాలా జాగ్రత్తగా అన్ని తీసుకుంటూ షూట్ చేసుకుంటారంట. ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత దిల్ మూవ్ టు ఆఫ్రికా ఎవ్రీథింగ్. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ఆఫ్రికా ఉంటుందంట. ఈ షెడ్యూల్లో ప్రియాంక చోప్రా కూడా ఉన్నారంట. ఇవన్నీ పక్క పెట్టినా కానీ పక్కన షూటింగ్ అయిపోయినా కానీ ఇప్పుడు స్టార్ట్ అయినా ఇంకో 2-3 ఏళ్ళు పడుతుంది షూటింగ్. దాన్ని పక్క పెట్టద్దాం. ప్రెస్ మీట్ అయితే వస్తుందంట March 25th అంటున్నారు. దాని కూడా నమ్మకం లేదు, బట్ ప్రెస్ మీట్ ఒకటి వస్తుందని చెప్పేసి అనడమే ఐఎమ్ హ్యాపీ. దాంట్లో స్టోరీ గురించి ఏమైనా చెప్తారా లేదా మనకు సంబంధం లేదు అని ఏంటి అంటే లైక్ కొన్ని సినిమాలు చెప్పలేదు. బాహుబలి సినిమా ఇది ఒక జానపద కథ అన్నాడు తప్ప ఇది బాహుబలి ఇట్లా అదని చెప్పారు స్టోరీ. ఇది కూడా అంతే చెప్పారు కదా. అంటే లైక్ కొన్ని సినిమాలు చెప్తారు, కొన్ని సినిమాలు చెప్పాడు. బట్ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ రాజమౌళి మ్యాన్. సీరియస్లీ నీకు స్టోరీ ముందే చెప్పేస్తాడు. చెప్పేసి స్టోరీ మొత్తం లైక్ మ్యాక్సిమం మొత్తం చెప్పేసి ఇది జరిగింది, వీళ్ళు ఈ టైంలో అయింది, మ్యాక్సిమం ఒక చిన్న లాగ్ లైన్ లాంటి చెప్పేసి మీరు వచ్చే సినిమా చూడండి 3 ఏళ్ల తర్వాత అనేది. 7 తర్వాత అన్నాడు, 3 ఏళ్ళు అయింది, అది వేరే విషయం అది. బట్ అట్లాంటి లైక్ చాలా గట్స్ ఉండాలి రా. RRR కి చాలా నెసరీ, ఎందుకంటే లైక్ హి ఇస్ నాట్ ప్లేయింగ్ యు నో. ఇక్కడ when you watch the film you will definitely see that okay it is necessary, but సినిమా రిలీజ్ కాక సినిమా షూటింగ్ కంప్లీట్ కానప్పుడు ఇట్లాంటి చెప్పడం చాలా గట్స్. అందులోనూ యూ ఇన్వెస్టెడ్ అరౌండ్ 550 crores or something like that in the budget, and ఇది 1000 కోట్లు అంటున్నారు. లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ ఆఫ్ ఇండియన్ సినిమా డెఫినెట్లీ. అండ్ చాలా రోజులుగా రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఈయన ఈ సినిమా గురించి ఏం చెప్తారని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్ అయితే గ్యారంటీ ఉంది SSMB 29 మీద. సో అండ్ ఒక ఫారెన్ యాక్టర్ కూడా ఉంటారంట అప్పుడు. సంథింగ్ క్రిస్ స్వార్థ కాదురా, ఎవడు రాయకుండా బాబు, క్రిస్ స్వార్థ అయితే కాదు, బట్ గ్యారంటీగా ఫారెన్ యాక్టర్ ఉంటాడంట. అండ్ అంటే హీ వాస్ సీన్ షూటింగ్ ఫర్ ఏంటి అవెంజర్స్ 5 షూటింగ్ కాలేదు ఇంకా. 5 or 6 ఏదో సంథింగ్. యా రూసో బ్రదర్స్ షూటింగ్ సెట్ లో కనబడ్డాడు. ఆయన ఎక్స్ట్రాక్షన్ 3 కూడా తీయొచ్చుగా. దానిలో రూసో బ్రదర్స్ ప్రొడ్యూసర్స్ అయి ఉన్నారు కదా, వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళు సెట్ లో ఉండొచ్చు. ఉంటాయి బ్రో లైట్ స్వీట్ హ్యాపీ మూమెంట్ ఫ్లరిష్ కూడా చేసుకొని ఇట్లాంటివన్నీ నిత్యమంద పడ్డిందని ఎప్పుడు అంటారు కదా, చేయాలి తెలియదు దాని గురించి. బట్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కాదంట సినిమాలో. ఏ హీరోయిన్ ప్రియాంక చోప్రా కాదు. ఇప్పుడు 2 ఏళ్ల క్రితం 1 year బ్యాక్ వచ్చిన న్యూస్ ఏంటంటే చెల్సీ ఐలాండ్ అని ఒక ఇండోనేషియన్ హీరోయిన్, షీ మే బి ద హీరోయిన్ ఈ సినిమాలో. ఆమె ఉంటుంది ISLA అని సంథింగ్, ఐస్లాండ్ సంథింగ్. ఇప్పుడు స్పెల్లింగ్ దగ్గర నాకు అర్థం కావట్లేదు. ఇదో ఫ్లెక్స్ అయింది కానీలే. బట్ ఈమె కూడా ఒకవేళ నిజంగానే హీరోయిన్ అయితే ఇంక న్యూస్ ఏంటంటే ఈమె కూడా ప్రెస్ మీట్ లోకి వచ్చే ఛాన్స్ ఉందంట. మన తెలుగులో మాట్లాడుతాం, తెలుగు చూద్దాం. ఓకే మళ్ళీ సీరియస్ తీసుకోకండి. బట్ ఇది ఒకటి జరుగుతుందంట. నాకైతే మాత్రం చాలా ఎక్సైటెడ్ గా, చాలా ఆనందంగా ఉంది. ప్రెస్ మీట్ అవుతుంది, సినిమా వస్తుందని కాదు, ప్రెస్ మీట్ అవుతుందని ఆనందం అదే ఉంది. సినిమా 2027లో వస్తుందిరా. నేనైతే మాత్రం మళ్ళీ చెప్తున్నా, ప్రతి వీడియోలో ఇది ఒకటి ఎందుకురా ఇది శాంటాపాతం చదువుతున్నా అనకండి, ఖచ్చితంగా 2027లో వస్తుంది. ఇప్పుడు చెప్పండి సంగతి ఏందో. నా సంగతి ఏంద్రా, అరే ఎందుకు వచ్చిందిరా 2027లో? ఏం తిన్నావురా నువ్వు? వస్తుంది బ్రో షూట్. అరే షూట్ స్టార్ట్ అయిపోయింది బ్రో, కానీ ఇంకేంటి కంప్లీట్ అయిపోతుంది చూడు. సరే ఫైన్ కానీ అయితే ప్రెస్ మీట్ అయితే ఉంటుంది. మేబీ ఏమో డిస్క్లోజ్ చేస్తారా. ఐ థింక్ ప్రెస్ మీట్ లో కూడా రిలీజ్ డేట్ కూడా చెప్తారు కదా ఆయన. అరే 27 లో వస్తుందంటే మాత్రం 27 మానేసుకుంటా. సినిమా 27లో వస్తుందంటే అంటే లాస్ట్ టైం ఆయన యాక్చువల్ అనుకున్న డేట్ కి తీసుకురావచ్చు, బట్ కోవిడ్ జరగడం వల్ల అది జరగలేదు. బట్ ఈసారి కోవిడ్ జరగకపోతే రియలీ హోప్ ఈసారి అసలు రాకూడదు కోవిడ్ లాంటిది. రాకుండా ఉంటే వాళ్ళకు అడుగుతున్నారు మన రిపోర్టర్స్ అప్పుడు హౌ ఈస్ వర్కింగ్ విత్ అవర్ హ్యాండ్సమ్ స్టార్ మహేష్ అని చాలా తిక్కల క్వశ్చన్. అది కాదు, ఈ టామ్ హాలండ్ ఫోటోస్ అయితే ఏ టామ్ ఏదో అన్నారు, ఏ స్పైడర్ మ్యాన్ డూ స్పైడర్ పోస్ సంథింగ్ ఏదో హిందీ రిపోర్టర్స్ మకిడి మ్యాన్
బట్ మనోళ్ళు ఇంకా దారుణంలే. బట్ యా యా మనోళ్ళు ఇంకా దారం మరి ఇలా రెస్పెక్ట్ కూడా ఇయ్యరా బాబు. మొన్న ఇది కిరణ్ బోరం గారి దిల్రుబా ఏదో ఈవెంట్ జరిగింది కదా. నీకు అవి చూడండి బ్రో, అవి చెప్పకి ఇప్పుడు యా వద్దు మన ఇట్ వాజ్ లిటరల్ లైక్ నువ్వెందుకని ఇలాంటివి చేస్తున్నావు అని అంటారు. Like, నువ్వేందిరా బ్రో. మీరా అని అనలే. నేను ఇప్పుడు ఇంగ్లీష్ లో చెప్తే అర్థం కాలేదా? వద్దురా అవి టాపిక్స్ అని Yeah, చెప్తున్నా fine. కదా. కానీ SSMB చెప్పు. సో మ్యాన్ ద ప్రెస్ మీట్ ద ప్రెస్ మీట్ బట్ స్టిల్ ఇట్ వోంట్ కమ్ ఆన్ 25th అండ్ ప్రెస్ మీట్ కూడా నాకు డౌటే రా. ఇది ప్రస్తుతానికి అయితే రూమర్ అనుకుంటున్నాను నేను. లైక్ దేర్ ఇస్ నో అఫీషియల్ లైక్ అనౌన్స్మెంట్ ఆన్ దట్. జనంతా ఫిల్మ్ ఇన్సైడర్ ఉంటారు కదా, ఇండస్ట్రీ ఇన్సైడర్ మాట్లాడిన లేకపోతే నేను లైట్ తీసుకుంటాను. అంటే లైక్ పెట్టడం ఆనవాయితీ, అట్లీస్ట్ ఫ్యాన్స్ సాటిస్ఫై చేయడం ఆనవాయితీ. లైక్ బీట్ మహేష్ బాబు గారు ఆర్ లైక్ ఫిల్మ్ లవర్స్. సో బాగుంటది పెడితే. బట్ స్టిల్ ఐ రియలీ డోంట్ థింక్ మనం పెట్టినా కానీ వీళ్ళు ఏం చెప్పరేమో అని. ఒకవేళ చెప్తే చెప్పిన డేట్కి రారు నువ్వు చెప్పినట్టుగానే. శుభం పలకరా ఏదా అంటే అరే చూడు ప్రెస్ మీట్ వస్తుంది నో డౌట్. అంటే 27 లో వస్తుంది. చూద్దంట. ఒకవేళ కనుక ఆయన 27 లో రిలీజ్ డేట్ అన్నాడు రాజమౌళి ప్రెస్ మీట్ లో, సచిన 27 లో రాదు. అక్కడ నేను ఐ విల్ బ్యాక్ ఆఫ్ 28 29 అనేస్తా. ఎందుకంటే RRR కూడా ఇట్లా అన్నాడు ఆయన, సచినా కాలేదు. అండ్ కాబట్టి దాని అది గురించి చెప్పా కదా, దట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇష్యూ. ఎంత అనుకున్నా ఎవరి చేతుల్లో ఆయన లేదు. 11 months లో కంప్లీట్ చేస్తా అని ఇట్లా అన్నాడు. బ్రో మరీ చెప్తావు నువ్వు. RRR సినిమా చూసిన తర్వాత మనకు అర్థం కాలేదా? ఒక ఏడాది తక్కువ అంటే ఓకే 2021 ఐ థింక్ ఈవెన్ ఫర్ బాహుబలి అండ్ RRR కూడా మధ్యలో బాగానే గ్యాప్ వచ్చింది కదా. దీనికి ఎంత వచ్చింది, దానికి అంతే వచ్చినట్టుంది. 2017 లో బాహుబలి అయిపోతే 2017 లో ప్రెస్ మీట్ పెట్టాడు ఈయన. 2017 అనౌన్స్ చేసిండు రాబోతుంది సినిమా అని. 2018 నవంబర్ లో పూజ గీజ అన్ని అయిపోయినాయి. 2019 మార్చ్ లో అప్పటికి షూటింగ్ స్టార్ట్ అయింది. పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి జూలైలో వచ్చేసిన సినిమా 2020 అనేసి అట్లాంటిది రచన నమ్మను, అది వేరే విషయం. అంటే ఇప్పుడు లైక్ ఆయనకి ఎక్కువ నువ్వు చెప్పినట్టుగా లెట్స్ ఏ రోల్స్ రివర్స్ చేద్దాం. ఆయనకి ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ ఫినిష్ అయిపోయి ఉంటుంది. జస్ట్ హ్యావ్ టు షూట్ CG వర్క్. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. మార్చిలో ప్రెస్ మీట్ అంటే దాదాపు ఇలా ఆఫ్రికా పరిగెత్తే ముందు ప్రెస్ మీట్ పెడతారేమో. సో మేబీ ఒక షెడ్యూల్ ఫినిష్ అవుతుంది. అండ్ ఐ థింక్ అయిపోతలేరా నేను ఇన్నది కరెక్టేనా ఇప్పుడు షూటింగ్? నేను కరెక్టే. నా చెవులు బాగానే పనిచేస్తున్నాయా గైస్? ఈ దొంగన లాస్ట్ టైం నేను అన్నప్పుడు ఏమన్నాడు? 2026 సంక్రాంతి కన్ఫర్మ్ అంట. రేపు వస్తుందిరా సినిమా, చూద్దాం పోయండి వెళ్దాం. ఇంకా చెప్పండి మరి నేను కరెక్టే. నా చెవులు అయితే కరెక్ట్ పనిచేస్తున్నా లేదా? లాస్ట్ 6 months నుంచి ఏదో ప్రతిసారి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటున్నాడు? అవదులేరా రే పట్టిద్దులేరా 27 ఇప్పటికి చెప్తాను 27 లో వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంది. బట్ ఐమ్ రియల్లీ ఎక్సైటెడ్ దట్ ప్రెస్ మీట్ ఏదో అవుతుందని గట్టిగా అనిపిస్తుంది. లైక్ ఏం చెప్తాడో వెయిట్ చేయాలి. అసలు ఈ సినిమా అయింది గ్లోబ్ ట్రాటింగ్ అనేసరికి ట్విట్టర్ మారిమోగిపోయింది. సింహం ఫోటోకి 4 బార్లు పెట్టేసరికి లైక్ ఆగమైపోయింది, హాస్పిటల్ వేసుకున్నారని చెప్పేసి. సో వెన్ హీ టెల్స్ అబౌట్ ద ఫిల్మ్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ బిగ్. ఇప్పుడు నమ్రత శిరోద్కర్ గారు ఎక్కువ లైక్ చిరంజీవి గారు లైక్ వీళ్ళందరితో లైక్ టైం స్పెండ్ చేస్తున్నారు కదా, లైక్ ఫ్లైట్స్ అండ్ ఫ్యామిలీ మీటింగ్స్. దాంట్లో ఏమన్నా తెలియదు ఆ? వాళ్ళ చూడలేదా పర్సనల్ ఫొటోస్? నార్మల్ గా లైక్ చిరంజీవి గారు వీళ్ళందరూ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో బర్త్డేస్ అను లైక్ సమ్ యానివర్సరీ వీళ్ళందరూ కలిసి ఇండియా పాక్ మ్యాచ్ బాబుని పోయారు. గెలుస్తున్నారు. ఇది కాదు మొన్న ఫోటో, దానికంటే ముందు ఇంకో ఫోటో కూడా వచ్చింది. యాక్చువల్ చిరంజీవి గారి లైక్ యానివర్సరీకి కూడా నమ్రత గారు ఉన్నారు అలా ప్రైవేట్ జెట్ లో. వీళ్ళందరూ బాబు గారిని పోక్ చేస్తున్నారు. రావాలా వస్తావా? అర్థమైందా? ఆయన టోటల్ అల్యూమినియం ఫ్యాక్టరీలో హౌస్ అరెస్ట్ అయిపోయింది బ్రో. కాబట్టి ఆయన కనబడతాడు బయటికి. లైక్ అసలు సినిమా స్టార్ట్ అయిందనో తెలియలేరా అంటే 1 month అయిపోయింది స్టార్ట్ అయ్యే సినిమా. దట్ ఈస్ ద బ్యూటీ. బట్ యా ఆయన ఫోన్ లాక్కొని పాస్పోర్ట్ ఇన్షూట్ ఈవెన్ ఐ థింక్ వీ డోంట్ ఎన్ని నెలలు అయిందిరా రివ్యూ వచ్చాయింది? 2 months అవలా? అది సంథింగ్ సంక్రాంతికి వస్తున్నాం కదా. గాంధీ చెట్టు మీద వచ్చింది కదా. దట్ ఈస్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ లాగాని. మరి ఆ టైం ఫోన్ ఉంది కదా, ఫోన్ ఉంది కాబట్టి వచ్చింది, లేకపోతే ఎట్లా వస్తుందా? అంతేనంట. లేకపోతే ఈ పాటికి లాగేస్తుంటారు అనుకున్నాను నేనైతే. ఈ లాగేసుకున్నాడు ఆయన. ఎప్పుడైతే అది పెట్టిండో వీడియో లైక్ వచ్చిందని చెప్పేసి అప్పుడే అయిపోయింది అంతే. అప్పటి నుంచి లాస్ట్ మెసేజ్ అదే. ఒకసారి కామెంట్ అయితే నా మాట నేను అదే కామెంట్, తర్వాత లేదు ఇంకా అవుట్. ఇదొక్కసారి సార్ ఇదొక్క కామెంట్ పెట్టేస్తా సార్ అయిపోయింది మీరు తీసేసుకుంటారు. రాత్రి కూడా 12:30 లక్కున్నాడంట. వాళ్ళు కలిసి ఉన్నారు ఆ టైంలో. వాళ్ళిద్దరు కూర్చొని సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడు గన్ పాయింట్ కాదు గన్ పాయింట్ లో పెట్టి కామెంట్ చేయించుంటారు. ఇది పోస్ట్ చేస్తున్నా, దీని తర్వాత నువ్వు కామెంట్ పెట్టి, దీని తర్వాత ఎన్నో కామెంట్స్ అన్నట్టుగా ఫోన్ ఇచ్చాయి. It's all fun and games. Just kidding guys. But yeah, really excited for SSMB 29. Really excited for SSMB 29 press meet. అది ఎప్పుడు వస్తే really excited. చూద్దాం. మీ థాట్స్ కింద కామెంట్స్ లో అయిపోయింది.